అసలు పిల్లల లెర్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, నేర్చుకోవడం వాళ్ళు ఎప్పుడు మొదలు పెడతారని తెలుసుకోండి. నార్మల్గా లెర్నింగ్లో 3 ఫేజెస్ ఉంటాయి: నోయింగ్ ఇట్, అండర్స్టాండింగ్ ఇట్, అప్లయింగ్ ఇట్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లెర్నింగ్. సో ఇదేంటంటే కంప్లీట్లీ నాలెడ్జ్ బేస్డ్ అనమాట, ఫ్యాక్చువల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫోటోసింథసిస్ అంటే ఏంటి, పిఎం ఎవరు, సో ఇలాంటివన్నీ లైక్ ఏంటంటే జస్ట్ నాలెడ్జ్ ఉండడం ఆ టాపిక్ మీద, మనకి ఏంటంటే అదేంటి అనేది తెలుసుకొని ఉండడం, అంతే, అంతవరకు మాత్రమే నాలెడ్జ్. 40-50% ఆఫ్ క్వశ్చన్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ఈ ఫేజ్ నుంచి మాత్రమే అడుగుతారు, లైక్ నాలెడ్జ్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్ ఏంటంటే అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది, అసలు పిఎంకి ఉండే పవర్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ అర్థం చేసుకోవడం అండ్ వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగడం. అసలు లెర్నింగ్ అంతా పిల్లల్లో ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అరౌండ్ ఒక 40% ఆఫ్ క్వశ్చన్స్ కేవలం ఈ ఫేజ్ నుంచి మాత్రమే అడుగుతారు, టు చెక్ అవర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. థర్డ్ ఫేజ్ వచ్చేసి అప్లయింగ్ అనమాట. ఇప్పటివరకు మనకున్న నాలెడ్జ్ని, అండర్స్టాండింగ్ని, ఈ రెండింటిని కలిపి ఇక్కడ అప్లై చేయడం, ఏదో రియల్ లైఫ్లో కానీ, ప్రాక్టికల్గా కానీ, ఆర్ థియరిటికల్ కానీ, ఏ విధంగా అయినా సరే అప్లై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఒక ప్లాంట్ ఉంది, అది సరిగ్గా గ్రో అవ్వట్లేదు, సో దానికి సన్లైట్ తగలట్లేదా, వాటర్ సరిపోవట్లేదా, సో ఈ క్రైటీరియాస్ అన్నిటిని చూసుకొని దాన్ని సరి చేయడం. సో ఇవన్నీ మనకు అప్లికేషన్ కింద వస్తాయి. ఓన్లీ 10-15% ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఈ అప్లికేషన్ నుంచి వస్తాయి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే. సో వీటిల్ని కూడా ఆన్సర్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఆ ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతారు.